డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆయన ఇవాళ ఒక ఫ్లాష్ న్యూస్ అంటే బ్రేకింగ్ న్యూస్ అయితే ఒకటి చెప్పారనమాట. ఏంటి అంటే H1B ప్లస్ పామ్ లేబర్ సర్టిఫికేషన్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేశారంట. చాలా కంపెనీస్కి సప్యానాస్ ఇచ్చారంట, హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ సప్యానాస్. అంటే ఏంటి అనేది నేను చెప్తా. బట్ ఇప్పుడు ఈ పర్టికులర్ న్యూస్లో వాళ్ళు చెప్పింది మాత్రం చాలా సీరియస్గా ఉంది క్రాక్ డౌన్ అనేది. సో సడన్గా ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇది లైమ్ లైట్లోకి అంటే ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ ఇంతకుముందు కొన్ని కంపెనీస్ మీద టెక్సాస్లో ఆర్డర్ చేశారు, తర్వాత వేరే చోట ఒక కంపెనీకి కాలిఫోర్నియాలో ఏదో కంపెనీకి ఫైన్ చేశారు. మళ్ళీ ఇప్పుడు సడన్గా ఆయన డిఓఎల్ ఎందుకు ఆయన అనౌన్స్ చేశాడు, అసలు ఆయన ఏం చెప్తున్నాడు, ఏం ఇన్వెస్టిగేషన్ జరగబోతుంది, ఈసారి మాత్రం ఖచ్చితంగా సీరియస్గా చాలామంది ఎఫెక్ట్ అవుతారు. చాలామంది ఎఫెక్ట్ అవుతారు. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళు బ్యాక్ హిస్టరీలో ఫేక్ పేరోల్స్ రన్ చేసిన వాళ్ళు కానీ, కిక్ బ్యాక్స్ ఎవరెవరైతే అంటే డబ్బులు ఇచ్చి శాలరీ మెయింటైన్ చేసిన వాళ్ళు కానీ, లేకపోతే కంపెనీస్ ఏదైతే ఉన్నారో కంపెనీస్ మీద డబ్బులు ఇచ్చి ఇక్కడికి వచ్చి వీసాలు చేయించుకున్న మొత్తం ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ పామ్ లేబర్ సర్టిఫికేషన్ మీరు 2012 2013లో అప్లై చేసినా సరే కంపెనీస్ చాలా అంటే కన్సల్టెన్సీస్ మెయిన్ దేశీ కన్సల్టెన్సీస్ ఫ్రాడ్ చేసినాయని చెప్పేసి ఎప్పటి నుంచో అందరూ అంటూనే ఉన్నారు కదా. వీళ్ళు కూడా ఏంటంటే లోకల్ వర్కర్స్కి జాబ్ ఇవ్వకుండా అంటే కొన్ని జాబ్ పోస్టింగ్లు కూడా ఓన్లీ వీళ్ళకే కనబడతాయి, H1B వాళ్ళకే కనపడతాయి అని చాలామంది తర్వాత ఈ యూట్యూబర్ ఇన్వెస్టిగేషన్స్ ప్లస్ అసలు ఇది ట్రిగ్గర్ అవడానికి మెయిన్ కారణం ఏంటంటే విజిల్ బ్లోయర్స్ అనమాట. సమ్ ఆఫ్ ది విజిల్ బ్లోయర్స్ ఇంటర్నల్ వర్కర్స్ అంటే పెద్ద కంపెనీ, ఇప్పుడు ఈ కాగ్నిజెంట్ కంపెనీ నేమ్ కూడా వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ఆ కంపెనీలో ఉన్నటువంటి ఇంటర్నల్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా చేసినటువంటి దాంతో వీళ్ళు సప్యానాస్ అందరికీ ఇచ్చారు. సో అలాగే ఇన్వెస్టిగేషన్ అనేది ట్రిగ్గర్ అయింది. సో డీటెయిల్స్ దాంట్లోకి వెళ్ళి చూసే ముందు ఒకసారి ఈ వీడియో ఒకసారి చూద్దామంటే ఆయన ఏం చెప్తున్నారు అనేది చూసిన తర్వాత మనం డీటెయిల్స్. Welcome back. The Trump administration launching a wide-ranging government-wide anti-fraud effort. The Labor Department's Inspector General Anthony D'Esposito now leading a major investigation into H-1B and perm employment visas, as well as potential human trafficking cases. Joining me now, the man leading the investigation, U.S. Department of Labor Inspector General Anthony D'Esposito. Inspector General, great to have you. Welcome. Great to be with you, Maria. Thanks for having me. Well, this sounds very serious. Tell us about your investigation. Are you saying that there is fraud and human trafficking within the H-1 visa program and the program that is the Program Electronic Review Management or PERM system? Without a doubt, and we are going to take an aggressive action, what we believe is probably the most aggressive action against foreign labor fraud by an Inspector General of this administration. We've already started to issue dozens of subpoenas. We are going to make sure that we track down every lead. We have whistleblowers talking about some of the biggest companies like Cognizant who have been in chatter of issues with PERM and H-1B visas, and we are going to work side by side with the President and Vice President's fraud task force to exhaust every lead. I'm going to take this exactly like I did when I was an NYPD detective, and I'm going to give and make sure my investigators and auditors have every resource necessary in order to conduct this investigation for the American people. And quite frankly, the fraud task force has been very clear. Vice President Vance has said there's no fraud too small, there's no fraud too large. And this is another example where fraud is fueling violent crime. Much of the visa and the human trafficking that we see when it comes to this foreign labor is tied to cartels, is tied to transnational gangs. And this is the work that we should be doing, not only to make America safe again, but to make America more affordable again. Wow, that's just incredible. I mean, look, the OIG says that you've uncovered schemes involving employers and labor brokers who submitted fraudulent applications, exploited foreign workers through coercive wage kickback arrangements. Tell us how they're doing it. Absolutely, and those are, again, people coming from different countries. They are cutting deals with what could be gangs or other groups. They're bringing them, and it's not just... ఇంకా లెంగ్త్ ఎక్కువైపోతుంది. దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా, మీరు వెళ్ళి ఆ వీడియో చూడండి. మోస్ట్ ప్రాబ్లం మీరు ఈ పాటికి చూస్తుండొచ్చు. బట్ దాంట్లోనే ఈ ఒక్క 2-3 మినిట్స్ మనం చూసిన దాంట్లోనే చాలా అంటే చాలా ఉందన్నమాట ఇన్ఫర్మేషను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పర్మ్ ఇంతకుముందు H-1B ఇన్వెస్టిగేషన్స్ అన్నారు, లేకపోతే సప్యానాస్ ఇచ్చారు. సప్యాన్స్ అంటే ఏంటంటే
కంపెనీని అంటే వాళ్ళని అక్యూజ్ చేసినట్టు లేకపోతే మీరు తప్పు చేసినట్టు కాదు. కాకపోతే ఏంటంటే వాళ్ళని అడుగుతారు, కంపెనీలో ఎంతమంది H1B వీసా వాళ్ళు ఉన్నారు, ఎంతమంది పర్మ్ లేబర్ సర్టిఫికేషన్ అప్లై చేశారు, మీరు ఎంతమందికి శాలరీస్ మెయింటైన్ చేస్తున్నారు, మొత్తం కంపెనీస్ డీటెయిల్స్, ఎంతమంది క్లయింట్స్ ఉన్నారు, ఎవరెవరితో ప్రాజెక్టులు ఉన్నాయి, మీ శాలరీ సెగ్మెంట్, అన్ని రకాల డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి సబ్మిట్ చేయమని చెప్పి అడుగుతారనమాట. సో దాన్ని సబ్పెన్స్ అంటారు. సో అలాగా చాలా కంపెనీస్కి ఇచ్చారనమాట. సో ఇప్పుడు వీళ్ళ కాన్సన్ట్రేషన్ మేజర్గా దేని మీద ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ ట్రాఫికింగ్ ఇన్ ద సెన్స్ అది రకరకాలుగా ఉండొచ్చు, ఏ బ్యాడ్ దాంట్లో ఉండొచ్చు. ఇప్పుడు వీసాలలో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు ఇచ్చి వీసా చేయించుకొని ఇక్కడికి రావటము, కొంతమంది గ్యాంగ్స్ లాగా పైసలు తీసుకొని ఇక్కడికి తీసుకొచ్చి, ఇప్పుడు ఆయన చెప్పింది ఉన్నారు కదా, పైసలు తీసుకొని ఇక్కడికి తీసుకొచ్చి వీసాలు, పెద్ద పెద్ద కంపెనీస్లో కూడా ఏంటంటే డబ్బులు తీసుకొని వీసాలు ఇచ్చి ఇక్కడికి తీసుకురావటము. సో కిక్ బ్యాక్స్ అనమాట. అంటే ఏంటంటే నాకు వీసా చేస్తే నీకు డబ్బులు ఇస్తా అంటే అందరూ ఆల్మోస్ట్ చాలామంది, ఇది ఓపెన్ సీక్రెట్, ఇది మనం అనుకుంటాం పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతా ఎవరికి తెలియదు అనుకుంటున్నాం, కానీ అమెరికన్ గవర్నమెంట్కి తెలుసు. ఇప్పుడు సీరియస్ తీసుకున్నారు వాళ్ళు. ఇది కూడా ఏంటంటే విజిల్ బ్లోయర్స్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. సో అందులో మన వాళ్ళు ఉండొచ్చు, బయట వాళ్ళు ఉండొచ్చు, లోకల్ వాళ్ళు ఉండొచ్చు, మన తెలుగు వాళ్ళు కూడా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, చెప్పలేం. సో లోకల్ వర్కర్స్, కంపెనీకి సంబంధించిన వర్కర్స్ ఇలా ఫ్రాడ్ జరుగుతుందని. అయితే ఏంటంటే ఇప్పుడు సడన్గా ఎందుకు బయటకు వచ్చింది అంటే ఇన్ని రోజుల నుంచి వీళ్ళు కామ్గా ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళ దగ్గర కొంత డేటా ఉండేటప్పటికి ఫట్మను బయట పెట్టారనమాట. జనరల్గా ఏంటంటే ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ జరిగేటప్పుడు ఎప్పుడు కూడా ముందే చెప్పిచ్చేయరు. ఏంటంటే అంతా వాళ్ళు తెలుసుకుంటారు ఇన్ఫర్మేషన్, ఓకే ఎక్కడెక్కడ ఏం ఫ్రాడ్ జరుగుతుంది తెలుసుకొని దాని తర్వాత అప్పుడు చేస్తారనమాట. అయితే యాస్ పార్ట్ ఆఫ్ దిస్ ఏమేమి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అంటే H1B వీసా ఫ్రాడ్, అంటే డబ్బులు ఇచ్చి ఎవరు వీసాలు చేయించుకున్నారు, శాలరీలు మెయింటైన్ చేస్తున్నారా లేదా, కంపెనీలు ఎవరెవరికైతే H1B వీసా చేశారో వాళ్ళు లోకల్ వర్కర్ ఒకవేళ ఆ జాబ్కి అప్లై చేసినా సరే వాళ్ళని కాదని ఇగ్నోర్ చేసి H1B వీసాలు చేశారా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉందండి, ఒక దేశీ కన్సల్టెన్సీ ఉంది, వాళ్ళ దగ్గర 100 మంది H1B పని చేస్తున్నారు, ఒక్కలోడు కూడా లేడు. ఇప్పుడు వాళ్ళ పని అయిపోతుంది. ఎందుకు అంటే మరి వాళ్ళు ఇప్పుడు ఈ 100 జాబుల్లో కనీసం 50 అయినా లోకల్ వాళ్ళకి వెళ్ళేదిగా. మీరు లాజిక్స్ ఆలోచించండి. అంటే ఒక్కడు కూడా లేకుండా కంప్లీట్గా H1B వాళ్ళతోనే వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా అది ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళు లోకల్ వాళ్ళు దొరకరా, ఒక్క జాబ్కి కూడా దొరకరా. సో ఎలాగా అంటే అప్లై చేసినప్పుడు వాళ్ళని సరిగ్గా రిక్రూట్ చేసుకున్నారా లేదా, సో వాళ్ళకి ప్రాపర్గా అంటే మీ కంపెనీలో ఉన్నటువంటి 100 మందికి మీరు ప్రాపర్గా శాలరీ మెయింటైన్ చేస్తున్నారా లేదా. సో ఇది H1Bకి సంబంధించిన అన్ని ఫ్రాడ్ అనేది చేస్తారు. నెక్స్ట్ పర్మ్ లేబర్ సర్టిఫికేషన్ మీరు ఎప్పుడైతే ఈవెన్ 2012 అయినా 2010 అయినా ఏదైనా కానీ అది అప్లై చేసినప్పుడు మీరు ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అయ్యారా లేదా, అంటే అడ్వర్టైజ్మెంట్ కరెక్ట్గా ఇచ్చారా లేదా, ఇచ్చినప్పుడు మీకు లోకల్ యూఎస్ వర్కర్ అప్లై చేశాడా, ఒకవేళ చేస్తే అతన్ని రిజెక్ట్ చేశారా, చేస్తే ఎందుకు రిజెక్ట్ చేశారు, సేమ్ అడ్వర్టైజ్మెంట్ మళ్ళీ వాడారా, అంటే సేమ్ జాబ్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ SQL డెవలపర్ ఉన్నాడు, ఒక SQL డెవలపరు 10 సార్లు 15 సార్లు ఏసీ ఒక 15-20 ఫర్మ్స్ అప్లై చేశారనుకోండి వీళ్ళు. సో అది కూడా ఫ్రాడ్ కిందకు వస్తుంది అనమాట. ఒక అంటే ఉండొచ్చు SQL డబ్బులు 10 జాబులు ఉండొచ్చు, 20 జాబులు ఉండవు, 30 జాబులు ఉండొచ్చు, కానీ లోకల్ వాళ్ళే దొరకకుండా ఓన్లీ మన H1 వాళ్ళే దొరుకుతున్నారా SQL డెవలపర్లు, ఇంకా లోకల్ వాళ్ళు ఎవరు లేరా. సో ఇలాంటివి ఇన్వెస్టిగేట్ చేస్తారనమాట. సో అంటే మీరు రిక్రూట్మెంట్ ప్రాసెస్ని ఎక్కడైనా సరే బైపాస్ చేసి అమెరికన్ వర్కర్స్ని తీసుకోకుండా ఓన్లీ ఫారెన్ లేబర్నే తీసుకున్నారు అని అంటే కనుక అలాంటి కంపెనీస్ అన్నిటికీ ఇప్పుడు ప్రాబ్లం అయ్యేటువంటి ఛాన్స్ ఉంది అని ఆయన చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే లేబర్ ట్రాఫికింగ్ అంటే ఇందాక చెప్పాను కదా, డబ్బులు ఇచ్చి వీసాలు చేయించుకోవటము, వాళ్ళని ఇక్కడిని తీసుకురావటము. మొన్న రీసెంట్గా ఒక యూనివర్సిటీలో ఫ్రాడ్ బయటపడింది చూడండి. యూనివర్సిటీ పేరు మీద H1B వీసాలు అప్లై చేస్తుంటే వీళ్ళేమో వేరే ఎక్కడో పని చేస్తున్నారంట, పేరు అంతా యూనివర్సిటీ పేరు మీద ఉంటుంది H1B వీసా, కానీ పేరోల్ కానీ అసలు వాళ్ళంతా ఎక్కడెక్కడో ఉంటారంట. సో ఇది కూడా లేబర్ ట్రాఫిక్ కిందకే వస్తుంది. అంటే మీరు యూనివర్సిటీ పేరు మీద H1B వీసా చేయించి ఇక్కడికి తీసుకొచ్చిన వాళ్ళని వేరే చోట వేరే కన్సల్టెంట్ ద్వారా ఎక్కడో ప్లేస్ చేస్తున్నారనమాట. సో అది లేబర్ ట్రాఫికింగ్. తర్వాత కిక్ బ్యాక్స్ అంటే ఏంటంటే ఇవి మన పెద్ద IT కంపెనీల్లో కూడా జరిగినాయని చెప్తారు. ఏంటి అంటే H1B వీసా చేయించుకోవటం కోసం మేనేజర్లు కమిషన్ తీసుకొని H1B వీసాలు చేయించేవాళ్ళంట. ఓకే, ఎందుకు అంటే ఆయన ప్రాజెక్ట్ మేనేజర్ కాబట్టి ఎవరిని పంపించాలి ఎవరిని పంపించద్దు వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి దీని వెనక చాలా ఈ ముసుగులో చాలా జరిగినాయట. సో ఆ డబ్బులు తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత డాలర్లని వాళ్ళకి ఇవ్వాలన్నమాట. జాబులు ఇచ్చే చోట కూడా అదే కమిషన్లు. కిక్ బ్యాక్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక మేనేజర్ పర్టికులర్ 10 మందికి జాబ్ ఇవ్వాలనుకోండి, ఈ కన్సల్టెన్సీ నుంచి ఈ H1B పర్సన్ ఆ వేరే చోట పనిచేస్తున్నాడు,
ఆ మేనేజర్ ఈ మేనేజర్ కమిషన్ ఇస్తే, ఈ మేనేజర్ ఈ కన్సల్టెన్సీ కమిషన్ ఇస్తే, సో ఇదంతా కిక్ బ్యాక్స్ అనమాట. సో శాలరీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రాపర్ శాలరీ మీరు చెప్పింది ఏంది, ఎల్సీఏలో $1,20,000 ఇస్తా అన్నారు, మరి 70,000 80,000 ఇస్తున్నారు. ఎందుకు అంటే ఆ మిగిలిన కిక్ బ్యాక్స్కి వెళ్ళిపోతుండొచ్చు, లేకపోతే ఈయనకి ఇంతకన్నా ఎక్కువ ఎందుకు అనుకొని ఉండొచ్చు. సో వాళ్ళు 1,20,000 క్లయింట్ దగ్గర తీసుకొని ఈ కన్సల్టెంట్ వీళ్ళకి 60,000 70,000 కూడా ఇవ్వచ్చు. సో ఇలాంటివన్నీ చెక్ చేస్తారనమాట. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే అమెరికన్ లోకల్ వర్కర్స్ని మీరు ఎందుకు జాబ్లోకి తీసుకోలేదు. ఓకే, సో మెయిన్ అడ్వర్టైజ్మెంట్ వేసినప్పుడు అసలు వచ్చారా రాలేదా ప్రూఫ్, అంటే ఇంతమంది అమెరికన్ లోకల్ వర్కర్స్ ఇంటర్వ్యూకి వచ్చారా రాలేదా అనేటువంటి ప్రూఫ్ మీరు చూపించలేదనుకోండి ఖచ్చితంగా అది ఫ్రాడ్ కిందకి వస్తుందని అంటున్నారు వాళ్ళు. ఏంటంటే జాబు మన వాళ్ళే అడ్వర్టైజ్మెంట్ వేస్తారు, మన వాళ్ళే ఇంటర్వ్యూ చేసుకుంటారు, మన వాళ్ళనే తీసుకుంటారు అనమాట. సో ఈ ఫారెన్ లేబర్ వచ్చేసి మొత్తం ప్రతి చోట ప్రతి కంపెనీలో అసలు లోకల్ వర్కర్స్ని రానికుండా చేశారు, అందుకనే ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తున్నాము అని వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఇప్పుడు సడన్గా ఎందుకు వచ్చింది ఇది అంటే యాక్చువల్గా ఇప్పటికిప్పుడు సడన్గా వచ్చింది ఏం కాదు, కానీ ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్లు వచ్చినాయి కదా, వచ్చిన దగ్గర నుంచి ఈజీగా క్రాక్ డౌన్ అయిపోయింది అనమాట. ఎందుకంటే మనం ఆఫీస్లోనే ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఒక రిపోర్ట్ కావాలంటేనో లేకపోతే ఇంకోటి కావాలంటేనో ఎంత సింపుల్గా తీసుకొచ్చుకుంటున్నాం, అలాంటిది వీళ్ళ చేతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్లు ఉండి పెద్ద పెద్ద కంపెనీస్, ఆంథ్రోపిక్ లాంటి కంపెనీస్ వీళ్ళ చేతిలో ఉన్నప్పుడు ఒక డేటా రన్ చేయించుకొని తెచ్చుకోవటం అంత ఈజీ కాదా. సింపుల్గా ఒక ఎన్ని H1B వీసాలు ఉన్నాయి ఒక్కొక్క స్టేట్కి, ఏ కంపెనీలో వీళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారు, వీళ్ళ క్లయింట్లు ఎక్కడ ఉన్నారు, ఈ ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ట్యాక్స్లు కడుతున్నారా కట్టట్లేదా, చాలా ఈజీగా తీయచ్చు ఈ డేటా అంతా. సో ఇలాంటి ఇన్వెస్టిగేషన్లు మాత్రం చాలా ఉన్నాయి, చాలా సీరియస్గా చేస్తున్నారు. ఇప్పుడైతే మాత్రం ఖచ్చితంగా ఫేక్ అని ఏదైనా ఉంటే మాత్రం, అంటే జెన్యూన్గా మీరు యూఎస్ వచ్చారు, జెన్యూన్గా జాబ్ చేసుకున్నారు, ఎక్కడ మీకు ఎటువంటి ఫ్రాడలైన ట్రాన్సాక్షన్ లేదు, ఎటువంటి మిస్రిప్రజెంటేషన్ లేదు. మిస్రిప్రజెంటేషన్ అంటే కూడా చెప్తా గుర్తుపెట్టుకోండి, మీరు 2012లోనో 13లోనో గ్రీన్ కార్డు కోసం అనేది పర్మ్ లేబర్ సర్టిఫికేషన్ అప్లై చేసుకున్నారు. ఓకే, సేమ్ అడ్వర్టైజ్మెంట్ మీ కంపెనీ వాడు అంతకుముందు వాడికి పర్మ్ అదే అప్లై చేశాడు, మళ్ళీ మీకు అదే అప్లై చేశాడు, మీకు ఓకే అయిపోయింది, వచ్చింది, I-140 అప్రూవ్ అయింది. ఇప్పుడు మీరు ప్రియారిటీ డేట్ కరెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే మిస్రిప్రజెంటేషన్ అది. ఎందుకు అంటే మీరు రాంగ్ అడ్వర్టైజ్మెంట్ చూపించారు కదా. మిస్రిప్రజెంటేషన్ అంటే ఏదైనా మిస్రిప్రజెంటేషనే, మీరు దొంగ జాబ్ చూపించిన మిస్రిప్రజెంటేషనే. కరెక్ట్గా జాబ్ అవసరం లేకపోయినా పర్మ్ లేబర్ సర్టిఫికేషన్ కోసం డబ్బులు తీసుకొని మీరు పర్మ్ తీసుకోవడం అనేది మిస్రిప్రజెంటేషనే. ఇన్ని రోజుల నుంచి ఇవన్నీ దేశీ కన్సల్టెన్సీ మీద బుక్ వచ్చింది కదా, వైల్డ్ వెస్ట్ అని చెప్పి, అందులో మొత్తం పర్ఫెక్ట్గా రాశారు. అసలు ఆ బుక్ చక్కగా కూర్చొని చదివితే మంచి సింపుల్ ఇన్వెస్టిగేషన్ చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. దట్టు ఇప్పుడు ఆయన LAPDలో పనిచేశాడు, ఎవరు మన హెడ్ డివైఎల్ హెడ్, LAPDలో పనిచేసిన డిటెక్టివ్ అనుభవంతో నేను ఇన్వెస్టిగేషన్ అంతా చేపిస్తున్నా. సో ఫ్రాడ్ టాస్క్ ఫోర్స్ అనమాట. ఫ్రాడ్ టాస్క్ ఫోర్స్ అనేది ఈ మన వీళ్ళకి అసైన్ చేశారు. మీరు చిన్న ఫ్రాడా పెద్ద ఫ్రాడా కాదు, ఏ ఫ్రాడ్ అయినా సరే. అంటే ఇప్పుడు మీరందరూ అనుకోవచ్చు, మరి ఎన్నో వేల లక్షల పర్మ్స్ అప్లై చేశారు కదా, ఈ పర్మ్ లేబర్ సర్టిఫికేషన్స్ అన్నీ పోయి తవ్వుతారా అంటే, ఇక్కడ వీళ్ళ టార్గెట్ వచ్చేసి H1B పీపుల్ కాదు, H1B కంపెనీస్. సో కంపెనీస్ చేసినటువంటి ఫ్రాడ్ మీద వీళ్ళ టార్గెట్. అయితే కంపెనీస్ని చెక్ చేసేటువంటి ఈ ఇన్వెస్టిగేషన్ జరిగేటువంటి దాంట్లో మోస్ట్ ప్రాబబ్లీ H1B వాళ్ళు కూడా ఇబ్బంది పడితే పడచ్చు అనమాట. రేపటి వీడియోలో AR11 ఫామ్ గురించి నేను చెప్తా, అది ఫెడరల్ రిజిస్టర్లో ఎలా పెట్టారు ఏంటి, ఏమేమి అప్డేట్ చేయాలని దాని గురించి వెయిట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్, హ్యావ్ గుడ్ డే.